ఆగు ఎలక్షన్ డేట్ వచ్చేసింది కదనే ఇక జాతర షురు ఇక అవునారా సర్పంచ్ ఎలక్షన్ల డేట్ వచ్చిందా అరే ఏ ఎలక్షన్లు అయిపోదాక ఎంజాయ్ అయిపోవులే ఎంజాయ్ ఎందుకే ఎందుకంటావేందిరా ఓడోడు నిలబడతాడు ఆడు మత్తు తాగిపిస్తాడు మత్తు తినిపిస్తాడు మనకి ఇంకా పైసలు కూడా ఇస్తాడు జేబు నిండా ఈ ఎలక్షన్లు అయిపోయాక రూపాయి ఖర్చు ఉండదురా అబ్బా బాబు నీకు మత్తు ఇక మత్తులు ఉన్నాయి ఏ అవుతావే గాని మరి మన ఊళ్ళే రిజర్వేషన్ జనరల్ వచ్చిందా ఇంకేమన్నా వచ్చిందా ఇంకేడ జనరలే ఈసారి మొత్తం ఆడోళ్ళకి వచ్చింది ఓర్ని కథ కాలిపోను ఆడోళ్ళకి వచ్చిందా గాళ్ళకత్తే మన ఆశలన్నీ నిరాశలేనా నీకేమి వెళ్ళినట్టు ఎత్తున్నవి ఏంది ఆడోళ్ళకి అత్తే ఏంది మొగోళ్ళదే పెత్తనమాయే సంతకం పెట్టుడే ఆడోళ్ళది నడిపించేదంతా మొగోళ్ళదే నాయే ఏదన్నా రానిరా మనకి సుక్క ముక్క ఉంటే చాలు అంతే అంటావా అంతేగాని సరేరా నేను పోతా మరి నేను బుక్కడి తిని పనికోతా లేకుంటే మీ అవ్వ నన్ను ఉరికించుకుంటా కొడుతుంది సరే ఓకే బాబు పో 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 ఏ టామీ చూడు బిడ్డ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు ఈసారి కోటరు కాదు ఫుల్ ఎత్తినే గుద్దుతా ఫుల్ కావాలా లేకపోతే నోటాకే నా ఓటు నోటాకే ఏమ్రా గోవర్ధన్ గా ప్రొద్దున మొదలు పెట్టినావురా తావుడు ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిందిరో ఈసారి పోటీ గట్టి అని ఉంటదిరా ఎవడైతే నాకేంది సాయంత్రం మందుపాటు ఎక్కడు ఆ జాగ చెప్పు అక్కడికే వస్తా అవ్వా ఇంకా రెడీ అవ్వడం మీద ఉన్నావా ఊర్లా మొత్తం నర్సవా అని మొత్తం మైకులన్నీ మొత్తుకుంటున్నాయి 2 ఆటోలకు మైకులు పెట్టి ఊరంతా దింపుతుంది నువ్వు ఇంకా తయారవడం మీద ఉండవు ఏంద్రగా నర్సవ గురించి మాట్లాడుతున్నావు నన్ను కాదనక గది సర్పంచ్ అయితే ఆదిరా నా వెనుక నువ్వు ఉన్నావు కదరా నాకేందిరా అదే అవ్వా నేను ఉన్నా కాబట్టే చెప్తున్నా మన దగ్గర పైసలు లేవు ఆ నర్సవ వెనుక మా బాపు ఉన్నాడు చెప్పదది మా బాపే అని మత్తు మోసగాడు వాళ్ళ దగ్గర ఏమో కట్టలు పైసలు ఉన్నాయి మనమేమో గిట్లు ఉన్నాం పైసలు ఆడికెళ్ళి తేవాలరా బిడ్డ నా దగ్గర గా పాత పెట్టెల తులం బంగారం తప్ప ఏం లేదురా అవ్వా నువ్వు గెలాలంటే అది ఇయ్యక తప్పదే బంగారం నాకు ఇయ్యు నేను గుదబెట్టి పైసలు తీసుకొస్తా ఇక నువ్వు గెలిచినాక మొత్తం మనదేనా దున్నుకున్నా మొత్తం అంత అంటవారా గెలిచినాక నర్సు ఇంటి ముంగట డీజే పెట్టి ఎగురాలరా తెత్త మరి ఇంకోరా మాధవ తెచ్చిన ఎట్లన్నా చేసి నన్ను గెలిపియాలా నీ చేతిలో బంగారం పెట్టిన సైను నీకెందుకు నేను చూసుకుంటా కదా అదే మరి ఈసారి సర్పంచ్ అయ్యేది గంగవ్వనే జై గంగవ్వ ఏం సీను మీ మాధవగడ గంగా పక్కన ఏరిండు పొద్దుగా మనకేం తేడా రాదు కదా ఓ పిసదానా ఆడు నా కొడుకే గాని ఆయనకి రాజకీయాలు తెలై ఆడు ఆ ముసలాన్ దగ్గర కూలి పని చేసుకునేటోడు అసలు ఆట నా దగ్గర ఉంది నువ్వు నామినేషన్ వేయాలంటే డిపాజిట్ కట్టాలి నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అబ్బా మరి ఎట్ట సీను నా దగ్గర ఉన్న ఆవును అమ్మేద్దామా ఆవు నమ్మితే జనం ఏమంటారు ఒక పని చేయి ఊళ్ళే నీ పేరు మీద చిట్టి డబ్బులు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు ఎలక్షన్ ఖర్చు అంతా నేను చూసుకుంటా గెలిచినాక కాంట్రాక్ట్లు అన్నీ మనయేనా
ఇక నేను నమ్ముతున్న సీను ఎట్లనే చేసి ఆ గంగమ్మని మాత్రం ఓడగొట్టాల. నువ్వేం బాధపడకు నర్సు, అంత నేను చూసుకుంటా కదా. ఇక నువ్వు పోయి పైసలు తీసుకురాపో. సరే తీసుకొస్తా. ఇగో సీను, ఊళ్ళో సిట్టి పైసలు నా దగ్గర ఉన్నాయి. ఇగో నీ మీద భారం వేసిన నీకు ఇస్తున్నాయి. ఇగో ఇక నేను చూసుకుంటా కదా నర్సు. అవి ఏందో గంగవ్వ, పొద్దుగల ఊరు ట్యాంక్ మీద పడ్డావు, ఇంటికాడ పని పాట లేదా? నీకు లేనంత పని నాకెక్కడిదే నర్సు. నీకేందే ఊరంతా తిరిగి పంచాదులు పెట్టేదాకా నీకు మనసును మట్టకపాయ్. నేనేందే బీడీలు చేసుకొని బతికేదన్నాయి. అబ్బో అట్లనా? సర్పంచ్ ఎలక్షన్లకు నిలబడుతున్నావు ఊరంతా చెప్పుకుంటారు. బీడీలు చేసుకుంటే బతికేదానికి సర్పంచ్ సీటు మీద సోకేందుకే. సోగ్గాదే నర్సు, ఊరుకు సేవ ఎత్త నిలబడుతున్నానే. కొందరు ఉన్నారు ఎప్పుడు మందిని ముంచుదాం అన్నట్టే ఉన్నారు. అందుకోసమే నిలబడుతున్నాను నర్సు. నేను వాళ్ళు ముస్తాను చూస్తుండ్రే, మాటలు మంచిగా మాట్లాడు. నాకు ఊరి మీద మంచి చెడ్డలు తెలుసు. నీ లెక్క నాకు పైసల మీద కన్ను లేవే. అయ్యో నువ్వే మాట్లాడాలి పైసల గురించి. ఆన్ సంగతి నీ సంగతి గుర్తేనే నాకు. ఏంది ఆ సంగతి ఆ సంగతి నీ సంగతి చెప్తావు. ఏంగా మీ కత్తురు ఏంగా నువ్వు నీ ఊకుల చెప్పడాక నీకు బాగా మీదైపోయిందా? ఆ ఊళ్ళో చూసిన ఆలు పైసలు గీసాలు మాట్లాడుతుంది. దాంతో ఏం లేదు ఈడు ఉండే బదులు పోయింది పోపుదా. ఏ పీకో మళ్ళకి వచ్చావు. సర్పంచ్ అయినాక చూద్దాం మాకు దాని సంగతి. అనే బాబు చూసిరంటవా? నువ్వు చూస్తారా? అందరు వైన దగ్గరనే ఉన్నారు. సరే గాని పని అయిందా? ఇగోయే ముసల్దాన్ని సెంటిమెంట్ డైలాగ్తో వడగొట్టిన 2 తులాలు ఉంటది పేరు. మార్కెట్లో 2 లక్షలు వలుకుతుంది. సూపర్ రా. నేను కూడా నరసవ్వ దగ్గర 50,000 గుంజిన్రా. మన ప్లాన్ సూపర్ రా. ఆ ఇద్దరు ముసలోళ్ళు కొట్టుకు సత్తుంటే మనం మాత్రం కోట్లు సంపాదించాలరా. అంతే బాపు, ఈ మొత్తం ఎలక్షన్ అయిపోయే లోపల మనం సిటీలో ఒక మంచి ప్లాట్ కొనాలనే. కానీ నాకు డౌటే, రేపు నామినేషన్ కదా, అక్కడ ఏదైనా ఒక లొల్లు పెట్టుకోవాలి. ఎందుకంటే జనాలకు మనము శత్రువుల మన నమ్మకం కలిపేయాల. పక్కా ఏదైనా ఒక లొల్లు పెట్టుకుందాం రేపు. అంతేరా. రేపు రచ్చబండ దగ్గర మీటింగ్ ఉంది కదా, అక్కడ చూపిస్తారన్న నట విశ్వరూపం. నువ్వు గంగవ్వ సైడ్ ఉండి నన్ను తిట్టు, నేను నిన్ను కొట్టినట్టు యాక్టింగ్ చేస్తా. అంతేనే, బరాబర్ అట్లేద్దాం. గ్రామ ప్రజలారా, ఈసారి సర్పంచ్ ఎన్నికలు ధూమ్ధామ్ జరుగుతాయి. మన మధ్యలో వీర వనితలు 2 ఉన్నారు. వీర వనితలు కాదు, బీరు వనితలు. ఎవరు బీరు తాగిపిస్తే వారికే నా ఓటు. ఆనే గంగవ్వ, నీకు అక్షరం ఒక చదువు రాదు, నువ్వు సంతకం ఎట్లా పెడతావే? చదువులు ఏమున్నదే, తెలివి కావాలనే, జనంలో కష్టం తెలియాలనే అందరికి. అయినా నా వెనుక నా మన్మడు ఉన్నాడు మాధవ. అవురా మాధవ, అలా గట్టిగా చెప్పు. మా గంగవ్వ గెలిస్తే ఊరంతా బంగారం ఎత్తది. అరే బాబు, మీ నర్సవేం చేస్తే ఏముండదని పోటీ చేస్తుంది. అరే మాధవ, తండ్రిని చూడకుండా నా మీదకి మరల కొడుతున్నావేనరా? నరస వెనుక నేనున్నా, నాకు రాజకీయం అనుభవం ఉందిరా. అనుభవమా? నీ అనుభవం అంతా అవినీతే. మా గంగవ్వ నిజాయితీ పర్రాలు. మీ లెక్క ఊరంతా బంగారం మంచి పెడతాం, ఊరంతా బంగారం మంచి పెడతాం. ఏందిరా, తండ్రిని చూడకుంటే నన్ను అవినీతి అంటున్నావు? రేపు నామినేషన్లు ఉన్నాయి, మీ ప్రతాపాలు ఆఖరి చూసుకోండిరా. ఆగే వీళ్ళది ఇంతే లొల్లి, ఇక్కడనే లొల్లి, అంతే. మనం వెళ్ళిపోన్నాడు. వాళ్ళ మంది ఇస్తారు అనుకున్నా, నీ మందు లేదు మను లేదు.
నాకే తాగుతా పో. ఏయ్ నీ అబ్బా. అరే టామీ, ఏవ్వ, ఈ ఊళ్ళో అంతా పిసోళ్ళే, మొత్తం పిసోళ్ళే. ఆ మాధవ్ గాడు ఆని తండ్రి, అబ్బా ఆ సీన్ గాడు, అబ్బా 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 ఛే, వీళ్ళిద్దరు కలిసి అమ్మతో ఊరు నమ్మేసిన చెప్పలేం. అబ్బా మందు దొరుకుతాయాలు. ఏంద్రు ఇక మందే లేదు, బజ్జి ఉన్నది, మందుతోనే దీంతోనే ఏర్పెట్టుకుంటా. ఓకేనా? ఓకే, స్టడీ. నీయవ్వా మావోడు మస్తు యాక్టింగ్ చేసిండు. ఫోన్ చేస్తాగు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన వీడియో. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసినాం. ఇది ఓన్లీ ఎపిసోడ్ 1 మాత్రమే, ఇంకా 3 ఎపిసోడ్లు ఉన్నాయి. సో మీకు మంచిగా అనిపించి మంచి లైక్ చేస్తే, సో లైక్స్ని బట్టి ఇంకో ఎపిసోడ్ ప్లాన్, ఇంకా ఎపిసోడ్ 2 తీయలే, ఈ ఎపిసోడ్ 1 సో ఎపిసోడ్ 2 అంటే ఎపిసోడ్ 1కి వచ్చిన లైక్స్ని అంటే ఎంత మంచి వ్యూస్ వచ్చినాయి దాన్ని బట్టి తీద్దామని అనుకుంటున్నాం. సో తాత చెప్పు, ఎట్లా అనిపించింది వీడియో? బాగుంది, చాలా బాగుంది, మంచిగా తీసినావు. అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నీకేమనిపించింది? మంచిగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది. ఈ రోజులలో కంపల్సరీ అందరికి తెలుసుకునే విధానంగా ఉంది. ఓకే, అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో నార్మల్ గా మనం ఏం అవేర్నెస్ ఏమి ఉన్నది. సో ఫైనల్ గా అంటే ఫైనల్ ఎపిసోడ్ కి ఒక మంచి అవేర్నెస్ అన్ని అప్పుడు చెప్తాం. ఇది ఓన్లీ కామెడీ పరంగానే రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే వాస్తవంగా ఈ ఎలక్షన్స్ మధ్య ఎట్లా ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది, ఏం కథ అనేది ఈ వెబ్ సిరీస్. అంతే, కామెడీయా ప్లస్ మళ్ళీ ఏమున్నాయో చూపెడతాం అన్నట్టు. అదా ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇది ప్రజలకు కావాల్సిన రీతిగా ఈ ఎపిసోడ్ తయారు చేస్తున్నాడు. 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఇది మంచి లైక్లు మంచి చేయండి మీరు. నానమ్మ చెప్పు, ఎట్లా అనిపించింది? ఈ వీడియో సర్పంచుల గురించి తీసినాము. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, గంట కొట్టండి. చెప్పు. సూపర్ తీసిన వీడియో. మీరు మంచిగా గంగా నేను మంచిగా సర్పంచ్ ఎలక్షన్లకు నిలబడ్డాం. మాకు మీ ఓట్లేదు మీరే.